ధ్యానార్థమై వాక్యాన్ని చదవండి. 116 కీర్తన 2వ వచనం చదువుకుందాం. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొరపెట్టుదును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దావీదు యొక్క కీర్తనలో మనం చదువుతున్నాం. దేవునికి మాత్రం ఆయన ప్రార్థించేవాడు కనపడుతున్నాడు. పైన మొదటి వాక్యంలో యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించున్నాను. దేవుడు తన ప్రార్థన విన్నపాన్ని ఆలకిస్తున్నాడు కాబట్టి దావీదు మహారాజు దేవుణ్ణి ప్రేమించున్నాడు. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? మన మాట ఎవరైతే వింటారో వాళ్ళని ప్రేమిస్తాం. మన మాట వినకపోతే వాళ్ళని ఏం చేస్తాం? ద్వేషిస్తాం, శత్రువుగా చూస్తాం, విరోధిగా చూస్తాం, హేళనగా చూస్తాం, వాళ్ళని దూషిస్తాం, వాళ్ళని అవమానపరుస్తుంటాం. కానీ ఇక్కడ దావీదు చెప్పే వాక్యం ఏంటంటే, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించినాడు కాబట్టి నేను ఆయనను ప్రేమించున్నాను. ఈ దినాల్లో చాలామంది దేవుని ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారు? వాళ్ళు అడిగినవన్నీ దేవుడు ఇస్తున్నాడు, వాళ్ళు అడిగినవన్నీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడు, వాళ్ళు అడిగినవన్నీ దేవుడు సహాయం చేస్తాడు, వాళ్ళు అడిగినవన్నీ దేవుడు వాళ్ళకి అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి చాలామందికి ఏంటంటే, నేను అడిగినప్పుడల్లా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, దేవుడు నా ప్రార్థన జవాబిస్తున్నాడు, నేను అడిగినవన్నీ నేను పొందుకుంటున్నాను చెప్పేసి చాలామంది దేవుడిని ప్రేమిస్తారు. అంటే ఏంటి? దేవుడు నా మాట వింటున్నాడు, 2 నాకు సహాయం చేస్తాడు కాబట్టి ఆయన మంచివాడు. ఎవరంట? దేవుడు. మాట వింటున్నాడు, సహాయము చేస్తాడు కాబట్టి మనం ఏమనుకుంటాము? మంచివాడు అనుకుంటాం. అదే మన మాట వినలేదు, మనకు సహాయం చేయదంటే ఏం చేస్తాము? మంచివాడు అంటామా? ఒక ముఖ్యమంత్రిని తీసుకుందాము, టయానికి జీతాన్ని ఇచ్చి వాళ్ళు అడిగినప్పుడు ప్రమోషన్లో పర్మనెంట్ చేస్తే మంచివాడు. అలా చేయకపోతే ఏం చేస్తారు? రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్షలు, ధర్నాలు, ఇంకేమంటారు అట్లా బంధులు ఇవన్నీ చేస్తుంటారు కదా. ఎందుకు చెప్తున్నా అంటే, మన మాట విని మనకు కావాల్సి ఇస్తే మంచివాడు, మన మాట వినకపోతే మనకు కావాల్సి ఇవ్వకపోతే చెప్పండి చెడ్డవాడు. ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు మన దగ్గరికి, ఒక సహాయం కోరాడు, మన అతని మాట విని సహాయం చేస్తే మనం మంచి వాళ్ళమే. అది ఇవ్వకపోతే బయటికి ఏం చేస్తాడు? అడుగుతా పనికి మనలాడు, వేస్ట్ అంటారు మనం. ఎందుకని? వాళ్ళ మాట మనం వినలేదు, వాళ్ళ సహాయం మనము అంటే ఇస్తే మంచి వాళ్ళు, ఇవ్వకపోతే చెడ్డవాలి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించినాడు, కాగా నేను ఆయన్ని ప్రేమించున్నాను. ఆయన నాకు చెవి ఎగ్గిను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకి మొరపెట్టుదును. ఎంతోమంది ఉన్నారు భూమి మీద, రాజులు, ప్రధానులు, మంత్రులు, అధికారులు ఎంతోమంది ఉన్నప్పటికీ దావీదు మహారాజు ఏమన్నా అంటే, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. అంటే ఇప్పుడు జీవితకాలం అంతా మనం ఎవరికి ప్రార్థించాలి చెప్పండి? ఒక్క అవసరం వచ్చినప్పుడు మాత్రం కాదండి. మనం బ్రతికిన జీవితకాలం అంతా ఎవరికి ప్రార్థించాలి? దేవునికి ప్రార్థించాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలంట? ఉదయాన్నే లేవగానే ఏం చేయాలి? మొదటగా ప్రార్థించాలి. ప్రార్థన చేయకుండా ఆహారం తింటే అది ఏమని రాస్తుంది? పాపం అని రాస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ప్రతిరోజు కూడా మనం ప్రతి ఒక్కదానికి కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చెప్పండి అందరూ. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. కాబట్టి ప్రతి విషయము మంచైనా చెడైనా ఎవరికి చెప్పాలి? మనము దేవునికి చెప్పాలి, దేవునికి ప్రార్థించాలి. యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కదాన్ని ఎవరికి ప్రార్థించాడు? తండ్రికి ప్రార్థన చేశాడు. ప్రతి ఒక్కటి ఆయనకి చెప్పాడు. ఆయన కీడు చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారో తెలియదని ప్రార్థన చేశాడు. గెత్సేమనే తోటలో గిన్నె నా ఎదురించి నీ చిత్తమే తొలగించిన ప్రార్థన చేశాడు. మరో పక్కన ఆయన్ని తరుముకుని వస్తున్న శత్రువుల వరకు ప్రార్థన చేశాడు. మరొక పక్కన ఆయనకి విరోధంగా లేచిన ప్రజల వరకు ప్రార్థన చేశాడు. ఇలాగా రోగుల కొరకు ప్రార్థన చేశాడు, చనిపోయిన వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. మరి దేవుడు ఇచ్చిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేశాడు. యేసు ప్రభు పుట్టిన మొదటి దినం నుంచి ఆయన చనిపోయే వరకు ఏం చేశాయన? ప్రార్థన చేశాడు. అలాగే మన జీవితము, క్రైస్తవ జీవితము ప్రార్థనతో మన జీవితం ప్రారంభించాలి, ప్రార్థనతో మన జీవితాన్ని ముగించాలి. బైబిల్లో ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఏనోషు పుట్టినప్పుడు. ఎవరంట? ఏనోషు పుట్టినప్పుడు ఏం ప్రారంభమైందంట? ప్రార్థన. అప్పటి వరకు ప్రార్థన అంటే ఎవరికి తెలియదు, ఏదో బళ్ళు అర్పిస్తారు అంతేగాని ప్రార్థన అనేది లేదు. ఫస్ట్ బల్లే, తర్వాత ప్రార్థన. విన్నారా? తర్వాత
ప్రార్థన ప్రారంభమైంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ప్రతి మనిషి కూడా ఒక అవసరం ఉంటుంది. ఆ అవసరం తీరాలంటే ఎక్కడ రావాలి? దేవుని దగ్గర రావాలి. ఎవరి దగ్గరికంట? దేవుని దగ్గరకు వచ్చి నువ్వు కన్నీళ్లు కార్చి నువ్వు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పక ఆలకిస్తాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి దేవుడు ఆయన ప్రార్థన ఆలకించినాడు. అందుకనే దేవుని బిడ్డలైన మనము ఏది ఉన్నా సరే ఎవరికి మనం మొరపెట్టాలి చెప్పండి? మనకి ఏ అవసరం ఉన్నా ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కటి కూడా దేవునికి మనం మొరపెట్టినట్లయితే దేవుడు మన మాట వింటాడు, మనకు ఉత్తరం ఇస్తాడు, మన కన్నీళ్ళు తుడుస్తాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి. 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చదువు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యములో సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడవు. ఏమంట? జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడవు. ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చు. అందుకని మనము ఎవరి దగ్గర కన్నీళ్ళు కార్చాలండి చెప్పండి? దేవుని యొద్ద. ఎవరి యొద్ద అంట? దేవుని యొద్ద మనం ప్రార్థన చేయాలి. దేవుని యొద్ద మనం మొరలిడలాలి. దేవుని దగ్గర మనం కన్నీళ్ళు కార్చాలి. దేవుని మనం బ్రతిలాడుకోవాలి. సర్వ హక్కులు మనం ఎవరిని అడగడానికి ఉన్నాయి మనకి? దేవుని నామములో మనం మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్తాన్ని పొంది దేవుని పిల్లలుగా మారిన తర్వాత పరలోక రాజ్యానికి వారసులుగా మనం మారిన తర్వాత మనకి ఏది కావాలన్నా ఎవరికి మొరపెట్టాలి? యెహోవా దొరకాలి వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే వేడుకొనండి. దేవుడు దొరికినప్పుడే వెతకాలి, సమీపంలో ఉన్నప్పుడే వేడుకోవాలి. దేవుడు దాటిపోయిన తర్వాత మనకి ఏది దొరకదు. దేవుడు మనకు ఉన్నప్పుడే ఏం చేయాలంటే ఆయన్ని వెతికి పట్టుకోవాలి. దేవుడు దొరకనప్పుడు మనం వెతికితే దొరుకుతాడా? దొరకడు. అందుకే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 49వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి చదువు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. చాలు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు తన వాగ్దానాన్ని తన పిల్లలతో చేసినప్పుడు ఏమని చెప్తున్నాడు? అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించితిని, నీకు ఉత్తరం ఇచ్చితిని. దేవునికి ఒక సమయం అనేది ఉంటుంది. మనం ప్రార్థన చేయగా 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 ఏదైతే దేవుడికి అనుకూలమైన సమయమో, ఎప్పుడైతే మన ప్రార్థన ఆలకించే సమయం వస్తుందో, ఎప్పుడైతే దేవుడు కార్యం చేసే సమయం వస్తుందో ఆ సమయాన్న దేవుడు తప్పక సహాయము చేస్తాడు. తగిన సమయమందు ఆయన నీకు సహాయం చేస్తాడు. అలాగే ఇక్కడ అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించితిని, నీకు ఉత్తరము ఇచ్చితిని. కాబట్టి దేవుడికి అనుకూల సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ఎవరికి అనుకూలం అంట? ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఇది అడిగే సమయమా? అడగాలి సమయాన్ని అడగాలి, కానీ ఎప్పుడు పడితే అప్పుడు అడగొచ్చా అంటారు. కొత్త బిచ్చగాడు పొద్దు అడగడు అంట. అంటే కొత్తగా అడుక్కునేవాడికి ఎప్పుడు అడుక్కోలేదండి, టైమింగ్ తెలియదండి. అడిగి ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతాడంట. అడుక్కున్నాను కూడా ఏముందంట, ఒక టైం ఉంది. అలాగనే అడిగే విధానం కూడా ఏంటంటే ఒక అనుకూల సమయాన్ని దేవుని అడగాలి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం రాస్తుంది. కాబట్టి దేవుడికి అనుకూల సమయాన్ని దేవుడు కార్యం చేస్తాడు. మనం ప్రార్థన చేయగా 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 ఇప్పుడు 10 రాళ్ళు ఇస్తాం. ఒక చెట్టుకి కాయ కొట్టాలంటే 10 రాళ్ళు ఇస్తాం. ఆ 10 రాళ్ళలో ఏ రాయి తగిలితే మనకు తెలియదు. అది ఏది కరెక్ట్గా తగిలిద్దో అదే తగిలిద్ది. అలాగే 10 సార్లు మనం ప్రయాణం చేస్తాం. కరెక్ట్గా దేవునికి అనుకూల సమయం ఎప్పుడో అప్పుడు ఆ సమయం మ్యాచ్ అయినట్లయితే తప్పక దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని మనం ఏం చేయాలంటే అన్నిటికి తొందర పడకూడదు. ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనము ప్రార్థన చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు, ఎప్పుడంట సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, దేవుడు బలిష్టమైన చేతుల కింద దీన మనసు నడి తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించును. కాబట్టి దేవుడికి ఒక సమయం ఉంది, దేవుడు కార్యం చేసే ఒక సమయము ఉంది. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? దాని కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేస్తూనే ఉండాలి, కన్నీళ్ళు కారుస్తూనే ఉండాలి. దేవుడు అనుకూల సమయంలో తప్పక మనకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు, మన అవసరాన్ని
తెలుసు. అంతేగాని మనం ఇంతకాలం ప్రార్థన చేసాం, ఇన్నిసార్లు ప్రార్థన చేసాం, దేవుడు ఆలకించాలని అలసిపోయి ప్రార్థన చేయటం మానకూడదు. దావీదు అన్నాడు, నా జీవితకాలం అంతయు యెహోవాకే మొరపెడతాను, నేను ఆయనకు మొరపెడతాను అన్నాడు. ఎవరికి? యెహోవాకి. అందుకని దేవుని బిడ్డలైన మనము అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఆత్మలు ఉండాలా పోవాలా? చెప్పండి. చనిపోయే వరకు ఏ ఆత్మ ఉండాలి? అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ దేవుడు మన హృదయాల్లో పంపించాడు. మన హృదయంలో ఆ ఆత్మ ఎప్పుడు ఉండాలి. మన హృదయం ఎప్పుడు ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. అబ్బా తండ్రి నాయనా యేసయ్యా అని చెప్పి ఏం చేయాలి? మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు ఏ సమయాన్ని మనకి ఏది చేయాలో ఆ సమయాన్ని అదే చేస్తాడు. అందుకని మనం ప్రార్థన చేస్తాడు. ఒకటే తొందరపడిపోయి నేను ప్రార్థన చేశాను ఆలకించలేదు, నేను కన్నీళ్ళు కార్చాను ఆలకించలేదు, నేను ఉపవాస్తున్నాను ఆలకించలేదు, ప్రతి వారం ప్రార్థన అన్నిటికి వెళ్తున్నాను చర్చికి ఆలకించలేదు, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాను ఆలకించలేదు, నేను అందరితో సమాధానంగా ఉన్నాను అయినా ఆలకించలేదు. ఎందుకని? సమయం రావాలి. ఏ రావాలంట? చెప్పండి అందరూ. సమయము రావాలి. సమయం వచ్చినప్పుడు ఆ కార్యము జరిగిపోద్ది. అందుకనే మనందరం కూడా దావీదు చెప్తున్నాడు, ఏదో ఒకరోజు నేను ప్రార్థన చేసి ఆపేస్తాను, ఒక అవసరం కొరకు ప్రార్థన చేసి ఆపేస్తాను అని దావీదు అంటలేదు. కానీ నేను ఆయనకు నా జీవితకాలం అంతా చెప్పండి మొరపెట్టాలి. మనం కూడా ప్రతిరోజు తినటం మానేసినా పర్వాలేదండి. ఏం మానకూడదు? చెప్పండి. ప్రార్థన మానకూడదు. తినడం మానేసినా పర్వాలేదు, వచ్చిన నష్టం ఏం లేదు. కానీ ప్రార్థన మానకూడదు. ఎప్పుడైతే మనం ప్రార్థన మానేస్తున్నామో, ఎప్పుడైతే దేవుడికి మనకున్న బలము తగ్గిపోతుందో, ఎప్పుడైతే దేవుడికి మనకున్న ఐక్యత తగ్గిపోతుందో, మధ్యలో ఆ గ్యాప్లో ఎవరు వచ్చేస్తారు? చెప్పండి. ఆ గ్యాప్లో ఎవరు వస్తారు? ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయాన్ని ఖాళీగా పెట్టేస్తావో, ప్రార్థన చేసి ఆ స్థలంలో ఎప్పుడైతే నువ్వు అక్కడ లేకుండా ఉంటున్నావో ఆ స్థలంలోకి సాతాను వస్తుంది. ఎవరు వస్తారంట? సాతాను వచ్చి ఏదో ఒక సమస్య నీకు కలగజేస్తుంది. ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధముగా ఏదో ఒక సమస్య కలగజేసి వెళ్ళిపోతుంది. తర్వాత మనం అనుకుంటాం, అయ్యో ఈ పూట ప్రార్థన చేయలేదు, అందుకే ఈ సైతాను వచ్చి పని చేసింది. గురుగులు విత్తిపోయింది ఎవరండి? సాతాను. గోధులు వచ్చింది ఎవరు? దేవుడు. అలాగే మనం ఎప్పుడైతే బైబిల్ రాస్తుంది, ఇల్లు చక్కగా ఊడ్చి అమర్చి ఇండుట చూసి దాంట్లో ఎవరు లేకపోతే ఒక చెడ్డ దెయ్యం వచ్చి చూసి దానికంటే 7 చెడ్డ దెయ్యాలను తీసుకొస్తాంట. 7 చెడ్డ దెయ్యాలు తీసుకొస్తాంట. అంటే మనము ఎవరికి గ్యాప్ ఇవ్వకూడదు? సాతానికి గ్యాప్ ఇవ్వకూడదు. మనం ఏం చేయాలి గ్యాప్ లేకుండా? చెప్పండి. స్నానం చేస్తాడు స్తోత్రానండి, వంట చేసేవాడు స్తోత్రం చెప్పండి, ఉద్యోగం చేసేవాడు స్తోత్రం చెప్పండి, ఎగ్జామ్ రాసేవాడు స్తోత్రం చెప్పండి, పని చేసేవాడు స్తోత్రం చెప్పండి, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం చేయాలంట? స్తోత్రం చెప్పండి నోట్లో. ఎప్పుడు కూడా దేవుని స్తుతించి దేవుని ప్రార్థించే విధముగా మనం ఉన్నట్లయితే అప్పుడు ఆ గ్యాప్ రాదు. అందుకే బైబిల్ రాస్తుంది, బద్దలైన బండ సందులు నిలిచి నిలవగలవాడు ఎవడని తగిన వాడిని ఎంత వెతికినా కూడా కనపడలేంట. బద్దలైన బండ సందులు అంటే ఏంటి? చెప్పండి. బద్దలైన బండ సందులు అంటే మనం ప్రార్థన చేయాల్సిన స్థలం అది. ఆ గ్యాప్లో నిలబడి ఏం చేయాలంట? ఆ ప్రార్థన చేయాలి. బద్దలైన బండ సందులు నిలబడి ప్రార్థన చేయవాడు ఎవడని ఎంత వెతికినా నాకు కనపడలే అన్నాడు. అందుకని ఈ దినాల్లో మనము మన జీవితాల్లో కుటుంబాలు విడిపోకుండా మళ్ళీ అతుక్కోకుండా ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన లేదు. చెప్పండి అందరూ. కుటుంబాలు విడిపోతాయి దాని అర్థం ఏంటి? ప్రార్థన బలము లేదు. ప్రార్థనా బలం ఎప్పుడైతే లేదో భార్య భర్త విడిపోతున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలు విడిపోతున్నారు, స్నేహితులు విడిపోతున్నారు, బంధువులు విడిపోతున్నారు, కొంతమంది సంఘాల్లోనే విడిపోతున్నారు. సంఘాలు 2 గ్రూపులు 3 గ్రూపులు, సంఘాలు 2-3 గ్రూపులు కొట్టుకోవటాలు భయంకరంగా జరుగుతున్నాయి కొన్ని సంఘాల్లో అయితే. నేను ధైర్యంగా మా సంఘంలో ఎవరికైనా పాస్టర్లతో మాట్లాడి చెప్పేది అంటే నాకున్నది కొంచెం మంది, చిన్న సంఘమే, కానీ సమాధానంగా ఉన్నాము. మాకేమి కొట్లాటలు లేవు, మా సంఘంలో గ్రూపులు ఏమి లేవు, మా సంఘంలో గొడవలు లేవు, అందరూ కలిసి ఉంటారు. అదే నా బలం అని చెప్తాను నేను. విన్నారా? మనకు కావాల్సిన బలం ఏంటంటే ఐక్యత, ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయం, ఏక భావం, ఒకటిగా ఉండాలి మనం. విన్నారా? అందుకని ఈ దినాల్లో అనేక కుటుంబాలు గ్యాప్ రావడానికి, అనేక జీవితాల్లో గ్యాప్ రావడానికి, కొంతమంది బల్లారం తీసుకోకుండా దూరంగా గ్యాప్ రావడానికి, కొంతమంది అభిషేకం పొందకుండా వరాలు పొందకుండా గ్యాప్ రావడానికి, ప్రవచనాలు ప్రవచించకుండా గ్యాప్ రావడానికి, ఇలాగ అనేక రకాలుగా ఆ గ్యాప్ ఎందుకు వస్తుందంటే ప్రార్థన తగ్గటం వలన. చెప్పండి అందరూ.
ఏం తగ్గడం వలన? దావీదు ఎవరండి? ఒక రాజు. ఒక రాజు 20,00,000 మంది ప్రజలు న్యాయం తీర్చాలి. ఓ పక్కన దేశాలతో యుద్ధాలు చేయాలి. ఓ పక్కన ఆయనకి ఎంతమంది భార్యలండి? చెప్పండి. 4 భార్యలు. నలుగురికి ఎంతమంది పిల్లలుంటారు మ్యాక్సిమం? ఒక 20 మందైనా ఉండరా? అంత పెద్ద కుటుంబం. అయినా కూడా ఆయన అన్నీ ఉన్నప్పటికిని దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? చెప్పండి అందరూ. ఇవాళ ఒక బిడ్డ, 2 పిల్లలు ఉంటేనే అల్లాడిపోతున్నారు. 20,00,000 మంది ప్రజలకు న్యాయం తీర్చాలాయన. ఓ పక్కన 4 భార్యలు, ఓ పక్కన చాలామంది పిల్లలు. అందరూ సమస్యలు కలిగజేసేవాళ్ళే. అందరికీ న్యాయం తీర్చాల్సింది ఎవరు? దావీదే. కానీ ఆయన ఎవరి చేతి కింద ఉన్నాడు పోయి? దేవుని చేతి కింద ఉన్నారు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాను రోజుకి ఆయన? దినానికి 7 మార్లు అంట. ఎన్నిసార్లు అంట? 119 కీర్తన 164 వాక్యాలు మీరు రాసుకోండి. దినానికి 7 సార్లు ప్రార్థన చేశాడు దేవుని. ఎన్నిసార్లు అంట? 7 సార్లు దేవుని స్తుతించాడంట. కానీ ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం? 3 సార్లు ప్రార్థన చేస్తున్నామా? పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు ప్రార్థన చేస్తామా? చెప్పండి. చేయట్లా చాలామంది. వెలుగు రాగానే యేసయ్యా స్తోత్రం, 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 ఈరోజంతా కాపాడండి, ఆశ్రయించండి, తోడుగా ఉండండి, ఏస్తున్నావు అడుగుతాం తండ్రి. అంతే. అంతే ప్రార్థన. మళ్ళీ రాత్రి పండుకుంది ఆవిడ బాగా అబ్బా తింటారు బాగా ఫుల్గా. అబ్బా యేసయ్యా స్తోత్రం అయ్యా, ఈ రాత్రి అంతా కాపాడండి అయ్యా, మీ రాగి చూస్తే తీసిపోండి అయ్యా స్తోత్రం అంట. ఏం ప్రార్థన అది? లేచేటప్పుడు ఒక ప్రార్థన, నిద్రపోయేటప్పుడు ఒక ప్రార్థన. చాలామందికి అది కూడా లేదు. అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయట్లా, స్తోత్రం అని చెప్పి నోట్లేసేస్తారు ఇంత ముద్ద. కనీసం అన్నాన్ని కూడా ప్రార్థన చేయలేదు. దౌర్భాగ్యంగా తయారైపోయారు. ప్రభు ఈ అన్నం ఇచ్చావు, ఎంతమందికి అన్నం లేదయ్యా, నాకు తృప్తిగా 3 పూటలు ఇస్తున్నారు, ఈ ఆహారాన్ని ఆశ్రయించండి, నాకు ఆరోగ్యం దయచండి, ఆహారం లేని వారందరినీ మీరు పోషించండి అని కూడా ప్రార్థన చేయట్లా, స్తోత్రం అంటున్నారు. తమిళనాడులో ప్రార్థన చేస్తారు, మేము ట్రైనింగ్లో చూసాం. సేవకులు కర్తావే உங்களுக்கு స్తోత్రం ఎంగళకి ఆత్రం అంట. అది ప్రార్థన అంట. నీకు స్తోత్రం మాకు ఆత్రం అంట. ఎందుకు ఆత్రం? ఇచ్చడే తింటాక ఆత్రం ఎందుకు? ఇప్పుడు అన్నం అంతా ఉడికేదాకా ఆగాయంట, గంజి ఓర్చేదాకా ఆగలేదంట. ఎప్పుడు దాకా ఆగాడంట? అన్నం ఉడికేదాకా ఆగాడంట, గంజి ఏం చేసింది? వంచేదాకా ఆగలేకపోయింది. అట్లాగా ప్రార్థన చేసేటప్పుడు నీకు స్తోత్రం బాగానే, మాకు ఆత్రం ఎందుకు మళ్ళీ? అదొక ప్రార్థన. సింపుల్ అనమాట, షార్ట్ కట్. నేను చాలా చూశాను చాలామందిని. దయచేసి మనం అలా ఉండకూడదండి. దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని అవమానంగా, ఎగతాళిగా మనం చూడొద్దు. ఎప్పుడు కూడా దేవునికి భయపడే వాళ్ళకి మనం ఉండాలి. సమస్తం దేవుడు చూస్తున్నాడు. మనకు దేవుడు అన్నీ ఇచ్చి వీడి కృతజ్ఞత ఉందా లేదా, వీడు నన్ను మహింపరచాలి లేదా, వీడికి ఇచ్చిన వలన నాకేమైనా ప్రయోజనం ఉందా, దేవుని మహింపరచడం ఉన్నాడా లేదా అని దేవుడు చూస్తాడు. ఒక పక్కన ఇచ్చిన తర్వాత వీడు గర్విస్తున్నాడా, తగ్గించుకుంటున్నాడా అనేది కూడా చూస్తాడు. ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇచ్చి పరీక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో కఠినమైన గడ్డు కాలం ఎందుకు వస్తుందంటే, మనకు సమృద్ధికి ఇచ్చినప్పుడు కృతజ్ఞత లేకపోవటము, దేవుని మహింపరచపోవటము, దేవుని ఘనపరచపోవటము, దాని విలువ తెలియకపోవటం వలన దేవుడు ఏమీ లేకుండా చేస్తాడు. నెబుకద్నెజరు రాజుకి అన్నీ ఇస్తే ఆయనకి విలువ తెలియదా. ఏం చేశాడు దేవుడు? గడ్డి తినిపించాడు. ఏం తినిపించాడంట? కాబట్టి కొన్ని మార్గాలు అలాంటివి వచ్చాడు మనం తెలుసుకోవాలి. అయ్యో నేనేదో బుద్ధిహీనని పని చేశాను, నేనేదో ఒక చెడ్డ పని చేశాను, దేవునికి అవమానకరమైన దోషణకరమైన కార్యం ఏదో చేశాను అని చెప్పి ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏం చేయాలంటే ముందు మనల్ని మనము పరిశీలించుకోవాలి. అందుకే దావీదు అన్నాడు, నా జీవితకాలం అంతయు నేను ఆయనకే ఎప్పుడు వరకు పెట్టాలి చెప్పండి ప్రార్థన? ప్రతిరోజు మన శ్వాస ఉన్నంతకాలం. ఎంతకాలం అంట చెప్పండి? మన జీవము ఊపిరి ఉన్నంతకాలం ఎవరితో మాట్లాడాలి? మనము దేవునితో మనం మాట్లాడాలి. అవసరం వచ్చాడు మాత్రం ప్రార్థన చేయటము, అవసరం లేనప్పుడు ప్రార్థన చేయకుండా ఉండటం కాదు. ఎప్పుడు కూడా ఏం చేయాలి? మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొంతమంది ఎగ్జామ్స్ వస్తే పిల్లలకు ఒకటే ప్రార్థన. ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు గాలి తిరుగుతారు. కానీ ఎగ్జామ్స్ వస్తే భయం, రాత్రి పగలు లైట్లు వేస్తున్నాం, అమ్మో పరీక్ష వచ్చేస్తుంది. ఎప్పుడు భయం వస్తుంది? అమ్మ ప్రార్థన చేయి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఎప్పుడు? పరీక్షలు వస్తుంది, ఎగ్జామ్స్ వస్తుంది. అలా ఉండకూడదండి. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తే దేనికి భయపడము. ఎందుకని?
మన స్టాండర్డ్ మనకు తెలుసు. మన దేవునిది ఎలా ఉన్నా మనకు తెలుసు. మన ప్రాణం దేవుడు ఆలకిస్తాడు. మన జీవితం కరెక్ట్‌గా ఉంది కాబట్టి మనం అడిగి తప్పకుండా సహాయం చేస్తాడని మనకు ధైర్యం ఉంటది. ఎందుకు మనం భయపడుతున్నాం అంటే మనం సరిగ్గా లేవని అర్థం. రోజు మంచిగా ప్రార్థన చేసేవాడు దేనికైనా భయపడతాడా? ఎలీషా ఒకటే చెప్పాడు, "అరే! మన పక్షంలో ఉన్న దేవుడు అధికుడురా. నేను దేవునితో ఉన్నాను. నాకేం భయమో? చూడు అంతా అగ్ని రథాలు, గుర్రాలు, పర్వతాలు. నా జీవితం బాగుంది. నేను దేవునితో బాగున్నాను. నా చుట్టూ ఎప్పుడు దేవుడు ఉన్నాడు" అంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు వదిలేస్తాడు? ప్రార్థన చేయటం మానేస్తే దేవుడు మనల్ని వదిలేస్తాడు. అందుకని మొదటి సామెయేలు గ్రంథంలో 12వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. మొదటి సామెయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వాక్యం నా ఒకసారి చదువు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో సమూయేలు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసేవాడిని అగుదును. ఎవరికి విరోధంగా? ఇశ్రాయేలు ప్రజలు ఆల్రెడీ పాపలు ఉన్నారు. కానీ వాళ్ళ పాపంలోంచి విడిపించి వాళ్ళని పరిశుద్ధపరిచి నశించిపోకుండా దేవుని ఎదుట నిలబెట్టే బాధ్యత ఎవరిది? సమూయేలు గారిది. ఆయన ఎవరు? సేవకుడు. అందుకే పైన చదవమ్మా, 19వ వాక్యం ఒకసారి చదవమ్మా. సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. ప్రజలు అడుగుతున్నారు, అయ్యా దేవుడు మాకు రాజుగా ఉండగా మాకు ఒక రాజకీయాలను అడిగాము, మేము తప్పు చేశాము, మేము పాపం చేశాము. కాబట్టి ఇప్పుడు మాకు వచ్చేది ఏంటంట? పాపం వల్ల వచ్చే జీతము మరణం. కాబట్టి మాకు మరణం రాబోతుంది. ఆ మరణంలోంచి మమ్మల్ని తప్పించాలంటే నువ్వేం చేయాలి? దేవునికి ప్రార్థన చేయండి అంటున్నాడు. దానికి సమూయేలు జవాబిచ్చాడు, నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసేవాడిని అగుదును. ఇక్కడ సేవకుడు ప్రార్థన చేయాలి, విశ్వాసులు ప్రార్థన చేయాలి. కొంతమంది ఏంటంటే మా సేవకులు ఉన్నారుగా, ప్రార్థన చేస్తారు కదా, మాకేంటి అంటారు. కొంతమంది ఏమంటారు, మా తల్లిదండ్రులు ఉన్నారు కదా, ప్రార్థన చేస్తారుగా, మాకేంటి అంటారు. ఇప్పుడు నేను తింటే నా ఆకలి తీరుద్ది, నేను తింటే నీ ఆకలి తీరుద్దా? మీ తల్లిదండ్రులు తింటే వాళ్ళ ఆకలి తీరుద్ది, వాళ్ళు తింటే మీకు ఆకలి తీరుద్దా? అప్పుడు ఏమంటారు, ఫస్ట్ మాకు పెట్టి తర్వాత మీరు తినాలి, ముందు పిల్లలకు పెట్టాలంటారు. మరి అప్పుడు అదే భాగము ముందు వీళ్ళు కూడా ప్రార్థన చేయాల్సిన అనుభవం ఉండాలి కదా. అందుకని దేవుని బిడ్డలను మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ జీవితంలో పాపం ఏంటంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించిందే పాపం. నేను మీకు రాజుగా ఉన్నంటే మాకు వద్దు, మాకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. అదే వాళ్ళు చేస్తే పెద్ద పాపము. ఆ పాపానికి ఒక శిక్ష, మరణం రాబోతుంది. కాబట్టి సమూయేలు చెప్పాడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసేవాడిని అగుదును. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుచున్నాము. సమూయేలు గారి గురించి బైబిల్ రాస్తుంది, దేవుని నిమిత్తము ప్రార్థన చేయవాడంట ఆయన. ఏమంట? దేవుని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవాడు ఎవర్రా అంటే సమూయేలు. 99వ కీర్తన 6వ వాక్యం మీరు చదవచ్చు. 99వ కీర్తన 6వ వాక్యంలో గొప్ప ప్రార్థనా పరులను రాస్తుంది ఆయన గురించి అండి. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. ఇక్కడ చూడండి, సేవకుల్లో యాజకుల్లో మోషే అహరోనులు ఉన్నారు, ప్రార్థనలో మాత్రం సమూయేలు ఉన్నాడు. బళ్ళు అర్పించే విషయంలో, యాజకత్వం చేసే విషయంలో మోషే అహరోనులు ఉంటే, ప్రార్థన చేసే విషయంలో ఎవరున్నారండి? సమూయేలు ఉన్నాడు. ఆయనే ప్రార్థనాపరుడు. ఆయన ఎవరంట? ప్రార్థనాపరుడు. అందుకని మనం చదువుచున్న ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఉత్తరము ఇచ్చెను. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలండి చెప్పండి? సంఘములో కానీ కుటుంబంలో కానీ ఎప్పుడు కూడా ఒక ప్రార్థనాపరుడు ఉండాలి. ఎక్కువ ప్రార్థన మనం చేయాలి. కొన్ని కుటుంబాలు చూడండి, ఎప్పుడు గొడవలే. కారణం ఏంటి? ప్రార్థన లేదు, గ్యాప్ ఎక్కువైపోతుంది. నువ్వు ఎంత గ్యాప్ ఇస్తావో అన్ని సైతాన్లు వస్తాయి. ఒకదానికి గ్యాప్ ఇస్తే ఏం చేస్తుంది? దానికంటే చెడ్డ 7 పట్టుకొస్తుంది. 7 ఇట్లు గ్యాప్ ఇస్తే ఏం చేస్తుంది? వాటిని చెడ్డ 70 పట్టుకొస్తాయి. కానీ ప్రతి కుటుంబంలో గొడవలు రావడం గల కారణం అంటే
ప్రార్థన. నాకేదైనా సమస్య వస్తే ఫస్ట్ నేను ఆలోచించేది ఏంటంటే, నేను ప్రార్థన చేయలేదు. అందుకే ఇది ఈ రోజున దేవుడు అనుమతించాడు. సాతాను కూడా వచ్చింది. ఈ తప్పు ఎవరిది? నాది. కాబట్టి నేను సరి చేసుకుని ఇంకోసారి ఆ సమస్య నాకు రాదు. విన్నారా? ఫస్ట్ ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరిని పరీక్షించుకోవాలి? మనల్నే పరీక్షించుకోవాలి. ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుందంటే ఫస్ట్ మనమే అని మనం ఏం చేయాలంట? మనల్ని పరీక్షించుకొని మనం ఎక్కడ తప్పు బైబిల్ ఏముంది? నువ్వు ఎక్కడ పడిపోయావో దానికి జ్ఞాపకం చేసుకొని మరలా మారు మనసు పొందు. ఎక్కడ పోగొట్టుకున్నావో దాన్ని వెతికి మరలా ఏం చేయాలి? చెప్పండి. ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నాయి. ఒక నాణ్యం పోయింది. ఇప్పుడు అది దొరకాలంటే ఆమె ఏం చేయాలి? వెతకాల్సిందే. వెతకాలి. వెతికి దాన్ని పట్టుకోవాలి. అలాగే మన జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నామో, ఏదైనా కోల్పోయామో, ఏదైనా నష్టపోయామంటే ముందు దాన్ని ఏం చేయాలి మనము? వెతకాలి. ఎక్కడ పడిపోయాము, ఎక్కడ పోగొట్టుకున్నాం, ఎక్కడ నష్టపరుచుకున్నాం, దాన్ని వెతికి దాన్ని మనం ఏం మళ్ళా పొందుకోవాలి. కాబట్టి ప్రార్థనా జీవితం అంటే ఏంటంటే ఇప్పుడు పాట పాడాం. ప్రార్థనాత్మను దయచేయున తండ్రి, ప్రార్థన దీపము వెలిగించున యందు. కాబట్టి ప్రార్థన దీపాన్ని వెలిగించాలి. ఏం వెలిగించాలంట? ప్రార్థన దీపాన్ని మనము వెలిగించి ఆ వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ప్రార్థన ద్వారా ప్రభువా నేను చేసిన పాపాలు నాకు బయలుపరచండి, నా తప్పులు బయలుపరచండి, నా పొరపాట్లు బయలుపరచండి, నా బలహీనతలు బయలుపరచండి, నాలో చెడుతనాన్ని బయలుపరచండి అని ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దావీదు బెత్షెబాతో పాపం చేసేటప్పుడు నాతాను వచ్చి చెప్పాడు. ఎవరు చెప్పారంట? నాతాను వచ్చి చెప్పాడు, నాయన ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక ఆయనకి 1 గొర్రె ఉంది, కానీ 100 గొర్రెలు ఉండేవాడు ఆ 1 గొర్రెను లాక్కున్నాడు. నాయన ఎవడు వాడు? నాయన నువ్వేనాయనా? ఎవడో కాదు నాయన, ఆ పని చేసింది నువ్వేనాయనా? ఉరియా భార్యని తీసుకుని ఉరియాని చంపించింది నువ్వే కదా నాయన అన్నాడు. అప్పుడు దావీదు నాతాను మీద తిరుగుబాటు చేశాడా? ఈ రోజున ఒక విశ్వాసి మనం ఏదైనా హెచ్చరిస్తే వెంటనే మనం తిట్టేస్తారు, వెంటనే మన గురించి అనుకుంటారు, వెంటనే మన గురించి నలుగురు చెప్పేస్తారు. కానీ దావీదుని నాతాను పోయి చెప్పాడు. చెప్తాను ఏం చేశాడు? దేవుని మందిరానికి పోయి ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి అతని పాపం అంతా దేవుడు క్షమించే వరకు ఏం చేశానా? ప్రార్థన చేశాడు. కాబట్టి మనకి హెచ్చరించేవాడు కావాలా వద్దా? నాతాను పోయి హెచ్చరించకపోతే దావీదు ఏమైపోయాడు? సర్వనాశనం అయిపోయాడు, దేనికి పనికి రాకుండా పోయేవాడు. కాబట్టి మనకి హెచ్చరించేవాళ్ళు ఎప్పుడు కూడా మనకి అవసరము. హెచ్చరించేవాళ్ళు లేనప్పుడు మన బైబిల్ ఏం రాస్తుంది? నాయకులు లేని జనులు చెడిపోతారు, రాజు లేని జనులు చెడిపోతారు. విన్నారా? కాబట్టి దేవుని బట్టి మనకి ఒక ఆలోచన, ఒక నాయకుడు, ఒక హెచ్చరిక అనేది మనకి అవసరము. అందుకే మనం చదువుతున్నాం, ప్రార్థన చేసే వాళ్ళ గురించి దేవుడు సాక్షి ఇచ్చినప్పుడు సమూయేలు. చెప్పనందరూ సమూయేలు ఎలా పుట్టాడు? తల్లి ప్రార్థనతో పుట్టినవాడు. తల్లి ప్రార్థనతో పుట్టినవాడు. విన్నారా? వాళ్ళ అమ్మ గొడ్రాలు. దేంతో పుట్టాడు? ప్రార్థనతో పుట్టాడు. అందుకని అక్కడ సమూయేలు నిజంగా మంచి ప్రార్థన పడి కనబడ్డాడు. అందుకే చెప్తున్నాడు, ప్రార్థన చేయడం మానేస్తే పాపం చేసేటట్లే. అంటే ఇప్పుడు మనం రోజు ప్రార్థన చేయడం మానేస్తే మనం ఏం చేసేటట్టు? పాపం చేసేటట్లే. పాపం ఎక్కువైపోద్ది, సైతాన్ ఎక్కువైపోద్ది, పోరాటం ఎక్కువైపోద్ది, నిందలు ఎక్కువైపోతాయి, అవమానాలు ఎక్కువైపోతాయి, దోషం ఎక్కువైపోద్ది, హింస ఎక్కువైపోద్ది, ఇలాగ మనకు శత్రులు ఎక్కువైపోతారు, విరోధులు ఎక్కువైపోతారు. కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవటం వలన. అందుకే సమూయేలు అన్నాడు, ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా. అంటే ఇప్పుడు సమూయేలు ప్రార్థన చేయడం మానేశాడా? కరెక్ట్గా ప్రార్థన చేశాడా? చేయబట్టి దేవుడు సాక్షి ఇచ్చాడు. ప్రార్థన చేయవారు నాకు సమూయేలు ఉన్నాడు, అతను ప్రార్థన చేసేప్పుడు నేను అతను ప్రార్థన ఆలకించును అని చెప్పింది ఎవరైనా? సమూయేలు. ఎవరంట? నేను చేసే ప్రార్థన అంతా ఆలకిస్తానని చెప్పేసి సమూయేలు దేవుని గురించి ధైర్యం చెప్పగలుగుతున్నాడు. దేవుడు కూడా సమూయేలు గురించి చెప్పగలడు. ఇది నాన్న మన గురించి దేవుడు సాక్షి ఇవ్వాలి. దేవుని దగ్గర కూడా మనం ధైర్యంగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడు? దేవుని దగ్గర హిజ్కియా మాట్లాడు. యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచునో ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. నా స్టాండర్డ్ ఏంటో నీకు తెలుసు, ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. చూస్తే కరెక్ట్గా ఉంది ఆయన జీవితం. ఎలా ఉందంట? జీవితం కరెక్ట్గా ఉంది. సరే, ఇంకా 15 సంవత్సరాలు ఎక్స్ట్రా. ఏంటది? చెప్పండి, ఏంటది? ఆయుష్. ఎన్ని సంవత్సరాలంట? 15 సంవత్సరాలు ఎక్స్ట్రా ఇచ్చాడు. ప్రార్థన జవాబు ఉందా లేదా? కన్నీళ్ళు కార్చాడు లేదా? అతను కన్నీళ్ళు కార్చాడు, దేవుడు చూశాడు లేదా? చూసి యెషయాకి చెప్పాడా?
యేషయా ఎవరు చెప్పాడు? హిజ్కియా చెప్పాడా? ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డలు మనం మన జీవితంలో ప్రార్థన మానేస్తే మనం పాపం చేసేటట్లే. నువ్వు వ్యభిచారం చేయవసలా, నరహత్య చేయాల్సిన అవసరం, దొంగతనం చేయాల్సిన అవసరం, ఇంకా దుర్మార్గ పనులు చేయాల్సిన అవసరం. ప్రార్థన మానేస్తేనే మనం ఏం చేస్తాడంట? పాపం చేసినట్లు. అప్పుడు ఎవరికి బలం ఎక్కువ ఉంటుంది? సాతానికి బలం ఎక్కువ ఉంటుంది. అందుకని మీరు పిల్లలకి ఇంట్లో ప్రార్థన నేర్పించండి, పిల్లలకి బైబిల్ చదవడం నేర్పించండి, మీరు బైబిల్ చదవండి, మీరు ప్రార్థన చేయండి. అప్పుడే దేవుని ఆశీర్వాదం మీతో ఉంటుంది, దేవునితో మీరు ఉంటారు. సాతాను మీ ఇంట్లో, మీ ఒంట్లో, మీ జీవితాల్లో ప్రవేశించదు. ఆదాము అవ్వలు ఎక్కడ ఉంటే వాళ్ళ సాతాను వాళ్ళు ప్రవేశించింది? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆదాము అవ్వలకి ఏదైనా తోటను సేద్యపరచకను కావల కాయటకు ఆయన పెట్టాడు అక్కడ. ఏంటంట? ఏదైనా తోటను స్వేద్యపరచకను కావలి కాయటకు ఆదాము అవ్వను నియమించని బైబిల్లో రాస్తుంది. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క తోటని సేద్యపరచకుండా ఆ తర్వాత కావలి కాయకుండా ఉండటం వలన అక్కడ ఎవరు ప్రవేశించారు? సాతాను. సేద్యపరచడం అంటే వాక్యము. ఏమంట? సేద్యపరచడం అంటే వాక్యము. కావలి కాయటం అంటే ప్రార్థన చేయటము. ఆ రెండు వాళ్ళు లేకుండా పోయింది. వాక్యము లేకపోయింది కాబట్టి సాతాను వాళ్ళు మోసం చేసింది. అదే వాళ్ళ వాక్యం అంటే సాతాను వాళ్ళు మోసం చేసేదా? చేయదు. కాబట్టి వాళ్ళు ఏమైందంటే ఆ వాక్యము లేకపోవటం వలన, రెండోది ప్రార్థన లేకపోవడం వలన సాతాను వాళ్ళు మోసం చేసింది. వాళ్ళు మోసపోయిన ఎప్పుడు తెలుస్తున్నారు? మోసపోయిన తర్వాత. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. ఒక విశ్వాసిని హెచ్చరిస్తాను. 1, 2 సార్లు ఏమ్మా వారం ప్రాణం రావట్లేదు అని మనం హెచ్చరిస్తాము. ఆ మనిషి దాన్ని సరి చేసుకుంటే ఓకే. లేదంటే ఆ మనిషి ఏమైతే రేపు నష్టపోయింది. అలాగని ఆ యొక్క నష్టపోయిన తర్వాత ఆ వ్యక్తి తెలుసుకొని అయ్యో నేను నష్టపోని చెప్పేసి అప్పుడు బాధపడి దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. ఆదాము ఎప్పుడు తెలుసుకున్నారు? నష్టపోయిన తర్వాత తెలుసుకున్నారు. కాబట్టి ప్రార్థన జీవితంలో మనం వెనకబడిపోయినా, బలహీనపడినా మళ్ళీ హెచ్చరించడానికి ఎప్పుడు ఉండాలి. ఉన్నప్పుడే మన జీవితం మళ్ళీ కట్టడానికి, నిలబడడానికి అవకాశము ఉంటుంది. కొంతమందికి ఏదైనా చెప్తే కోపం వచ్చేస్తుంది. అబ్బా! ఈ బ్రదర్ ఎప్పుడు అంతే, శుక్రవారం రాళ్ళు అడుగుతాడు, శనివారం రాళ్ళు అడుగుతాడు, ఆదివారాలు అడుగుతాడు, ఎప్పుడు అడుగుతుంటాడు, టయానికి రాళ్ళు అడుగుతుంటాడని ఇసుకొచ్చేస్తుంది కొంతమందికి. కానీ వాళ్ళు చేసే తప్పును మాత్రము తెలుసుకోరు, వాళ్ళ స్వభావాన్ని మాత్రము మార్చుకోరు. ఎవరి మీద కోపడతారు? చెప్పే వాళ్ళ మీద. బైబిల్లో రాసిన మాట, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలు వెనక్కి తోసివేసేటివి. ఏమని రాస్తుంది? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలు వెనకకే. కొంతమందికి దిద్దుబాటు చేసి అసహ్యంగా ఉంటుంది. ఆ మాటలు చెప్తే వాటిని ఏం చేస్తే వెనక్కి తోసేస్తున్నాం. అలా మనం ఉండకూడదండి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు దానికి లోబడి మన ఈ లోకంలో మళ్ళీ ఎలా జీవించాలి, ఈ లోకంలో దేవునితో ఎలా జీవించాలి, మళ్ళీ నష్టపోతే మళ్ళీ ఎలా దేవుని దగ్గరికి వచ్చి పొందుకోవాలి, ఇవన్నీ దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. అందుకని సమూయేలుకి ఒక గొప్ప బిరుదు ఇచ్చాడు. అతడు ప్రార్థన. ఏమంట? ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడు. అందుకని మన జీవిత కాలం అంతా ప్రార్థన చేయాలి. చెప్పండి అందరూ. ఎప్పటివరకు ప్రార్థన చేయాలి? వ్యాధి వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేయటము, కష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేయటము, శ్రమలు వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేయటము, సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేయటము, ఇలాగూ కాదండి. మనము జీవిత కాలం అంతా ఏం చేయాలి? మనము ప్రార్థన మన నోటితో ఏం చేయాలి? దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడు ఎవరితో మాట్లాడాలంట? దేవునితో ఏం చేయాలి? మనము మాట్లాడుతూ ఉండాలి. దేవునికి మనకి ఎడబాటు అనేది రాకు. ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో సాతాను, లోకము, పాపం అన్నీ ఏమవుతాయంట? ప్రవేశించేస్తాయి. అప్పుడు దేవునికి దూరం అయిపోతావు, సేవకులకు దూరం అయిపోతావు, సంఘానికి దూరం అయిపోతావు, నీ కుటుంబానికి దూరం అయిపోతావు, ఉద్యోగానికి దూరం అయిపోతావు, దేవుని ఆశీర్వాదం అన్నిటికీ ఏమైపోతావు? దూరం అయిపోతావు. అప్పుడు మళ్ళీ నువ్వు మొదటి నుంచి రావాలి. చదరంగం ఆట ఉంటుంది. చదరంగం ఆట, పాములు అంటే అన్నీ 99 దాకా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అది మింగగానే ఎక్కడికి వస్తుంది? తోక దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మొదటి నుంచి ఎక్కాలి. క్రైస్తవ జీవితం కూడా మన నిర్లక్ష్యంగా ఉంటే పాము అనే సాతాన్ని మింగేస్తుంది. మింగేస్తే మళ్ళీ ఎక్కడికి వస్తాం? కిందకు వస్తాం. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పైకి ఎక్కాలి. కాబట్టి ఈ పాములు ఏం చేస్తారు? స్టెప్ బై స్టెప్ మింగుతూనే ఉంటాయి అన్నమాట. మింగకుండా వెళ్ళాలి మనం. మింగితే మళ్ళీ ఏమైంది? తోక దగ్గరికి వచ్చేస్తాం. అట్లా క్రైస్తవ జీవితంలో ఎట్లా ఉంటుందంటే వెళ్ళినంతసేపు బాగానే ఉంటుంది, ఆగిందంటే ఎక్కడికి వద్దంట? మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. మళ్ళీ పైకి ఎక్కాలి. మళ్ళీ 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు అన్నీ ఎక్కుకుండా వెళ్ళాలి. మళ్ళీ టైం పట్టింది. అందుకని మనం ఏం చేయాలంటే మనం చాలా జ్ఞానంగా ప్రార్థనలో ఉండాలి. చెప్పండి అందరూ.
ప్రార్థనలు ఉంటే మనకు అన్నీ సాధ్యమా కాదా? అందరు చెప్పండి గట్టిగా. నాకున్నది ఒకే ఒక ధైర్యం, ఒకే ఒక బలము, ఒకే ఒక ఆయుధం ప్రార్థనే. నాకు వెనక ముందు ఎవరు లేరు. వెనక ముందు నాకు ఏమీ లేదు. ఈరోజు ఏ రోజైనా ధైర్యంగా బతుకుతున్నా అంటే నాకున్న ధైర్యము ప్రార్థన. నాకు ఏది కావాలని ఎవరిని అడుగుతాను నేను? చెప్పండి. దేవుడిని అడుగుతాను. ఎవ్వరిని అడగను. ఏది కావాలన్నా దేవుడిని అడుగుతాను. సంతోషంగా ఇచ్చేవారికి ఎదురు చూస్తాను. దాన్ని తీసుకున్న దేవుని స్తుతిస్తాను. దేవుని మహిమపరుస్తాను. అంటే మనకున్న ధైర్యం ఏంటంటే ప్రార్థన. ఏమంట చెప్పండి అందరూ? కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా ప్రార్థన చేయాలి. ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి. ప్రతి ఉదయం కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం ఒకసారి చదవమ్మా. దావీదు మహారాజు చెప్పిన మాట 5వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ ఉమ్. సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఫస్ట్ ఏమన్నా నా కంఠస్వరం ఉదయాన్ని నీకు వినపడును. నా భార్యకి వినపడుద్ది, నా పిల్లలకి వినపడుద్ది అని మాట్లాడట్లా. నేను వాళ్ళతో మాట్లాడతా, వీళ్ళతో మాట్లాడట్లా. ఉదయాన్నే లేంగానే నా కంఠస్వరం, నా గొంతులోంచి వచ్చే మొదటి మాట ఎవరికి వినపడుతుంది? చెప్పండి అందరూ. మీరు లెగ్గానే ఎవరికి ప్రార్థన చేయాలి? ఫస్ట్ లెగ్గానే మనుషుని పిలవకూడదు. మనం ఎవరిని పిలవకూడదు? మనుషులతో మాట్లాడకూడదు. ఒకవేళ వచ్చి దగ్గర వచ్చి కొట్టి లేపినా కూడా ఇట్లా ఇట్లా అని చెప్పి ఏం చేయాలి? మనం ముందు వాళ్ళని ఆగమని చెప్పి ఏం చేయాలి? మనము ప్రార్థన చేసుకున్న తర్వాతే మనం బయటికి రావాలి. ఇంట్లో కూడా చెప్పాలి. ఉదయం లేచేటప్పుడు అరవమాకండి, నేను ప్రార్థన చేస్తాను, డిస్టర్బ్ చేయొద్దని చెప్పాలి మనం. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా ఉదయాన్నే లేగానే మన కంఠస్వరం ఎవరికి వినపడాలి? చెప్పండి అందరూ. ఫస్ట్ మన కంఠస్వరాన్ని ఎవరికి బలిగా, ఎవరికి అర్పణగా అర్పించాలి? దేవునికే. కాబట్టి ఉదయాన్నే లేచి స్తోత్రం కొంచెం చెప్పి ఏంటి మంచిగా ప్రార్థన చేసి లేచి తర్వాత బైబిల్ చదువుకొని ఆ తర్వాత మన పనులు ముగించుకోవాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమంటున్నాడు ఆయన? ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధం చేసి కాసుకుంటాను. నా కంఠస్వరం నీకే వినబడును. కాబట్టి మన కంఠస్వరం మొదటిగా ఎవరికి వినిపించాలి? దేవుడికి వినిపించాలి. ఎవరి ముఖం చూడాలి? చెప్పండి. కొంతమంది భార్యని పిలిచి ఆ ముఖం చూస్తారు. కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళ ముఖం చూస్తారు. కొంతమంది ఏదైనా దేవుని పటాన్ని, బొమ్మని చూస్తుంటారు. కొంతమంది వాళ్ళ చేతులు రుద్దుకుని వాళ్ళ చేతులు రేఖలు చూస్తారన్నమాట, వాళ్ళ జాతకం బాగుందని. కొంతమంది బయటికి వెళ్ళేప్పుడు భార్య ఎదురు రమ్మంటారు, మంచి జరగాలని. ఏదైనా జరిగితే ఏమంటారు? పొద్దున్నే ఎవడి ముఖం చూసాను రా నాయన, ఈ దరిద్రం ఎట్లా జరిగింది ఇవ్వాలంటాం. కాబట్టి ఫస్ట్ ఎవరి ముఖం చూడాలి మనము? దావీదు చెప్పడేమో 17వ కీర్తనలో, నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుందును, ఉదయాన్నే నీ ముఖ దర్శనం చేసేదను. చదువు. ఎన్నో వాక్యం? 17 17వ అధ్యాయం 15వ వాక్యం చదువు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూపంతో నా ఆశనే. కాబట్టి మొట్టమొదటిగా మనకి ఎవరి దర్శనం కావాలండి? ఎవరి ముఖం చూడాలి చెప్పండి? దేవుని ముఖం చూడాలి. కొంతమంది మనుషుల ముఖం చూస్తాం, వాళ్ళ మంచోళ్ళు కాదు అంటే వాళ్ళ జీవితం సరిలేదు, లేకపోతే వాళ్ళ జాతకం సరిలేదు. దానివల్ల మనకి ఏదో ఒక కీడు వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనం ఎవరి ముఖం చూడాలి? ఫస్ట్ లెక్కగానే చెప్పండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి ఏం చేయాలంట? దేవుని ముఖాన్నే చూడు. అంతకంటే సంతోషం ఉండదా? పొద్దున్నే మీరు దేవుని ముఖం చూసి ఎట్టమని చెప్పండి. అంత ధైర్యం, అంత బలం ఇంకెక్కడ దొరకదు. అందుకని దావీదు అంటే నీ స్వరూప దర్శనంతో నా ఆశనే తీర్చుకుంటాను. ఉదయాన్నే లెక్కగానే నా కంఠస్వరము నీకే వినపడి. కాబట్టి ఉదయాన్నే లెక్కగానే మన కంఠస్వరం ఎవరికి వినపడాలి? దేవునికే వినపడాలి. కాబట్టి ఉదయాన్నే నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్ధం చేసి కాచుకొని ఉంటాను. ఎప్పుడు కాచుకుంటాడు? ఉదయాన్నే సిద్ధం చేసి కాచుకుంటాను. దాని అర్థం ఏంటి? ఎప్పుడు 4 గంటలు అయిద్దా అంటే నైటే ప్రిపేర్ చేస్తున్నాడు. రేపు పొద్దున ఏమని అడగాలి దేవుణ్ణి, ఏమని చెప్పాలి దేవుడు, కానీ నైటే ప్రిపేర్ చేస్తున్నాడు. కానీ వెయిట్ చేస్తాడు. దేని కొరకు వెయిట్ చేస్తున్నాడు? తనకు ఒక టైమింగ్ ఉంటుంది. పొద్దున్న 4 గంటలకు ప్రార్థన చేస్తాను, లేకపోతే 5 గంటలకు ప్రార్థన చేస్తాను, లేకుంటే మార్నింగ్ 6 o'clock ప్రార్థన చేస్తాను చెప్పేసి ఒక టైమింగ్ ఉంటుంది. అనుసేమటి జరుగు. కానీ ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డైన మనము దేవుని యొక్క సన్నిధిలో ఏది కావాలన్నా ఎవరి దగ్గర మనం అడగాలి చెప్పండి అందరూ?
మనుషుల దగ్గర మనం ఎదురు చూడాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పేసి కొంతమంది యాక్షన్ చేస్తారండి. ఎట్లా యాక్షన్ చేయాలి సార్? చిరిగిపోయిన గుడ్డలేసి వాళ్ళ ముందు ఇట్లా కప్పుకోవటము. అంటే మా బట్టలు చిరిగిపోయినాయంటే వాళ్ళు చూసి ఏం చేస్తారు చెప్పండి? బట్టలు పెడతారని, కొంతమంది చెప్పులు తెగిపోయిన చెప్పులు కావాలి వాళ్ళ ముందు ఊరికే ఇట్లా ఇట్లా తీసి జరుపుతారు. ఏంటంటే తెగిపోయిన చెప్పులు, మా అరిగిపోయిన చెప్పులు అంటే చూసి చెప్పులు కొనిస్తారండి. అర్థమైందా? కొంతమంది అలా చేస్తుంటారు. కానీ మనం అలా చేయకూడదు. ఏది కావాలన్నా మనుషుల దగ్గర ఎదురు చూడకూడదు. ఎక్కడ చూడాలి మనం? సమస్తాన్ని చేసేది దేవుడు. సమస్తాన్ని సృష్టించింది దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దావీదు మహారాజులాగా సమస్తాన్ని, నీకు కుటుంబంలో సమాధానం కావాలా, కుటుంబంలో రక్షణ కావాలా, కుటుంబంలో స్వస్థత కావాలా, కుటుంబంలో విడుదల కావాలా, కుటుంబంలో ఆశీర్వాదం కావాలా, ఏది కావాలో నువ్వు రాత్రి ప్రిపేర్ అయిపోయి దాన్ని ఎప్పుడు తెల్లవారిద్దా, ఎప్పుడు 4 గంటలైద్దా లేకపోతే 5 గంటలైద్దా అని ఆ సమయం వరకు ఎదురు చూసి ఆ సమయాన్ని అంతా ఎవరికి చెప్పాలి? వేరే వాళ్ళకి ఫోన్ చేసి, అక్క ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందక్క, చెప్పుకోలేకపోతున్నాం అక్క. ఏం చేస్తుంది ఆమె పోయి 10 మందికి చెప్తుంది. వాళ్ళ పని అయిపోయింది, తింటా కూడా కొంపలు అని చెప్తుంది. అంతే కదా? అక్క చెప్పి ఏం చేద్దాం? అక్క ఇంకో 10 మంది అక్కలు చెప్తుంది. ఎవరు చెప్పాలి మనము? నిజంగా నాకు ఏదైనా లేదని ఎప్పుడైనా మీ అందరూ చెప్పానా? చెప్పండి. మీరు చూస్తే ఇంత చర్చికి కట్టినప్పుడు కానీ ఎప్పుడు నేను అడుక్కున్నానా? కానీ ప్రార్థన చేయండి అన్ని అవసరాలని చెప్పాను అంతవరకు. కానీ ఎవరైనా అడిగానా? చెప్పండి. ఎవరిని అడగలేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రేరేపించబడితే నాకు ఏది అవసరం దేవుడు అది పంపిస్తాడు. నాకు ఏది అవసరం దేవుని అడిగితే దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇస్తాడు. అంతేగాని మనము నోరు తెరిచి చెప్పండి అడగొచ్చా? చెప్పండి అడగొచ్చా? నిన్నెవరో చెప్తున్నారు ఒక సేవకులు. ఒక సేవకుడు వెళ్ళి ఒక విశ్వాసం అడుగుతుందంట, దేవుడు నిన్నే చూపించాడు నాకు 20,000 ఇవ్వు, నిన్నే చూపించాడు నాకు 20,000 ఇవ్వు అంటుందంట. ఒక సేవకురాలు పోయి ఒక విశ్వాసం పెట్టుకొని దేవుడు నాకు నిన్నే చూపించాడు, దేవుడు నాకు నిన్నే చూపించాడు 20,000 అని అడుగుతుందంట. ఆమె పోయి ఆమంటదంట నా దగ్గర ఎక్కడైనా ఆమంటదంట, లేదు నీ దగ్గర బాగున్నాయంట దేవుడు నాకు చూపించాడందంట. ఏం పోయి సేవకురాలు ఆమె. దేవుడు వాళ్ళని అడుక్కోమని చెప్తాడండి? అడుక్కోమని చెప్తాడా దేవుడు? 3.5 సంవత్సరాల కరువు వస్తే ఏలియా దగ్గరికి ఆహారం పంపించాడు, కాకుల ద్వారా రొట్టిని మాంసాన్ని. అడుక్కోమని చెప్పాడు ఎక్కడన్నా దేవుడు? కాబట్టి విశ్వాసం అనేది దేవుణ్ణి అడిగేది. అది విశ్వాసం అనేది దేవుని ముఖాన్ని చూసేది. అది విశ్వాసం అది లేని వాటిని ఉన్నట్టుగా నమ్మేది. విశ్వాసం అది నిరీక్షింపబడే వాడి యొక్క నిజ స్వరూపం అది. కాబట్టి మనం ఎప్పుడో మనుషుల దగ్గర సహాయం కోరవద్దు. చెప్పండి అందరూ. ఒక భిక్షగాడు పేతురు, యోహాను, యాకోబులు చూసి ఏదన్నా దొరికి దేవుని ఎదురు చూశాడు. వాళ్ళు చెప్పారు మా దగ్గర వెండి బంగారు లేవు, ఏసుని లేచినాడు పో, వాడు లేచి గంతులేశాడు. వాడు బాధపడ్డాడంట. ఎందుకని? అడుక్కుంటే కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు బాగుపడిపోయాను రోజు ఉద్యోగం చేయాలని. వాడికి స్వస్థత వచ్చానికి సంతోషం లేదు. స్వస్థత వచ్చింది వాడికి ఏమొచ్చిందంట? వాడికి బాధ వచ్చిందంట. ఒక ఊరిలో ఒక అమ్మాయి సోది చెప్తుంది. దాని యజమానులు ఏం చేస్తారు? డబ్బు బాగా సంపాదించుకున్నారు. ఈ పౌలు గారు పోయి ఏసునాలో పో అన్నాడు. అంతే, ఆ దెయ్యం వదిలేసింది. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు? పౌలు గారు మీద పడి పౌలు గారు తరిమేశారు అక్కడి నుంచి. ఎందుకని? మేము రోజు డబ్బులు సంపాదిస్తున్నాం చెడగొట్టామని చెప్పి. ఈ దినాలు ఎలా ఉన్నారంటే ఒక మనిషిని మార్చినా బాధగానే ఉంటుంది, ఒక మనిషిని మంచి మార్పు తీసుకొచ్చినా బాధగానే ఉంటుంది. అందుకని దేవుని బిడ్డలని మనము వాక్యం చదివినాం. ఉదయాన్నే ఏది కావాలో దేవునికి మన కంఠస్వరాన్ని వినిపించి దేవుణ్ణి అడిగి మనము పొందుకోవాలి. మనుషుల ముఖాలు చూసి ఏమైనా సాయం చేస్తారేమో, మనుషులతో మాట్లాడి ఏమైనా సాయం చేస్తారు, కొంచెం బేదలు పరుస్తారు. అవునండి అదేంటి ఇదేంటి అని చెప్పి ఏం చేస్తారు? నటిస్తూ ఉంటారు. ఎందుకు ఆ నాటకాలు, డ్రామాలు? మనుషులు ఎంతవరకు సాయం చేస్తారు? ఒకసారి చేస్తారు, రెండుసార్లు చేస్తారు. కానీ దేవుడు జీవితకాలము సాయం. అందుకని మనకి ఏ అవసరం ఎవరు తిరగలాలి చెప్పండి? దినానికి ఉదయాన్నే ప్రార్థన చేయాలి. అలాగే 55వ కీర్తన 17వ వాక్యం మనం చదివితే దావీదు చెప్తున్నాడు, దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. ఎన్నిసార్లు అంట? 3 సార్లు. చదవండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును. ఆయన నా మధ్యాహ్నము సాయంత్రం. ఎన్నిసార్లు అండి? మనం ఎన్నిసార్లు తింటున్నాం మ్యాక్సిమం చెప్పండి? 3 సార్లు మనం తింటున్నాం. కనీసం 3 సార్లు తిన్నందుకన్నా దేవుడి ఆహారం కృతజ్ఞతతో మనం 3 సార్లు ప్రార్థన చేయాలి వద్దా చెప్పండి? ఆహారం ఇచ్చేవాడు దాని మీద మనం చేయి పెట్టి, ప్రభా ఈ ఆహారాన్ని పానీయాన్ని దీవించండి, నాలో రోగాన్ని తొలగించండి, ఈ బలము నీకు ఖర్చు పెట్టాలి ప్రభా, ఆహారం లేని వాళ్ళందరినీ మీరు పోషించండి అని ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. కొంతమంది అన్నం కలుపుకొని
స్తోత్రం అని వేసేస్తారు అంతే. ఏమంట స్తోత్రం అని వేసేస్తారు. అంటే ప్రార్థన చేసే టైం కూడా వాళ్ళకి ఉండట్లేదన్నమాట. ఒక సేవకుడు ఉన్నాడు, నాకు తెలుసు ఆయన. ఆయన ఏం చేస్తాడు తెలుసా, అన్నం తినేసి అరే రే ప్రార్థన చేయని చెప్పి అన్నం సగం తిన్న తర్వాత ప్రార్థన చేస్తుంటాడు. ఎప్పుడు గుర్తుకొద్ది ఆయనకి? సగం తినేసిన తర్వాత గుర్తుకొస్తుంది. అదే సగం తినేసిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా, సగం తిన్న తర్వాత అరే చేయగడుకు అని చెప్పి అప్పుడు చేయగడుకు వస్తాడు. మళ్ళీ సగం తినేసిన తర్వాత ఏం చేస్తాడు, అప్పుడు పోయి చేయగడుకు వస్తాడు. వచ్చి ప్రార్థనలో కూర్చుంటాడు. అర్రే నేను స్నానం చేయాలని చెప్పి అప్పుడు వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వస్తాడు. కొంతమంది కూడా అట్లా కూడా ఉంటారు. అలా ఉండకూడదు. పొద్దున్న లేచి మనం చేయాల్సిన పనులను కూడా మొట్టమొదటి చేయాల్సిన పని అని చెప్పండి, ప్రార్థన. ఎవరితో మాట్లాడాలి? దేవునితో. మన అవసరాలన్నీ ఎవరిని అడగాలి చెప్పండి అందరూ? దేవుడు ఇస్తాడా ఇవ్వడా? దేవుని పెట్టిన మనము, వాక్యం చెప్పబడుతుంది, తన కుమారుని అనుగ్రహించాకి వెనక తీని వాడు మనకి సమస్తం ఎందుకు ఇవ్వడు అని రాస్తుంది బైబిల్లో. రోమా 8:32 చదువుకో, రాసుకోండి. కాబట్టి దేవుడు తన కుమారుని అనుగ్రహించాకే వెనక్కి తినప్పుడు ఆఫ్టర్ ఈ లోకంలో ఉండి ఇవ్వడా దేవుడు? పరలోకంలో తన కుమారుని భూలోకానికి పంపించిన వాడు ఈ లోకంలో నశించిపోయేవన్నీ దేవుడు ఇవ్వడా? మనకి ఇస్తాడు. కానీ మనం దేవుణ్ణి అడగాలి. విశ్వాసంతో ఏం చేయాలి? మనము అడగాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? 3 సార్లు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వాక్యం మనం చదివితే దానియేలుకున్న బలము, దావీదులాగానే దానియేలుకున్న బలము కూడా ఏంటంటే ప్రార్థనా బలం. 6:10. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చూస్తారా, దానియేలు ప్రార్థన చేస్తుంటే దానియేలు యొక్క ప్రార్థన ఆపటం కోసం ఒక చట్టాన్ని తయారు చేశారు. ఎవరు ప్రార్థన? ఎందుకు దానియేలు ప్రార్థన ఆపాలనుకున్నారు చెప్పండి, తెలుసు వాళ్ళు. ఆయన మీద ఒక నేరం మోపాలనుకున్నారు. ఒక్క తప్పు కూడా కనపడలే ఆయనలో. ఎంత వెతికినా ఒక్క తప్పు కూడా కనపడలేదు. అందుకే రాజు అడిగాడు, దానియేలు నువ్వు నిత్యము సేవించి నీ దేవుడు రక్షించగలిగినా అని అడిగినప్పుడు, రాజా నా దేవుని దృష్టి నేను నిర్దోషి కనపడ్డాను, అందుకే ఆయన దూత పంపించి రక్షించాడు, నీ దృష్టి కూడా నేను నిర్దోషినే కదా, నేను తప్పు చేయగలను ధైర్యంగా అడుగుతాడు ఆయన. దేవుని దృష్టిలో నిర్దోషినే, నీ దృష్టిలో నిర్దోషినే, అందుకే దేవుడు తప్పించాడు. దానియేలును చూసి ఎక్కడ తప్పు పట్టాలన్నా ఎక్కడ తప్పు దొరక ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. కాబట్టి దాన్ని మనం ఆపిద్దాము. కానీ ఆయన ఆగడు. ఏమాగడంట? ప్రార్థన చేయటము మానడు. ఇక్కడ మనం పట్టుకోవచ్చు ఆయన్ని. ఎక్కడ పట్టుకోవచ్చు? ప్రార్థన చేయకుండా ఆపాలని మనం చెప్తాము కొత్త చట్టాన్ని. ఏమని? 30 రోజులు ఏ దేవుడి దగ్గర ఎవరు ఎలాంటి ప్రార్థనలో చేయకూడదని చెప్పారు. అప్పుడు దానియేలు ఏం చేయాలి? అప్పుడు మానేయాలి కదా, ప్రార్థన చేయకూడదు. కానీ ఆయన ఏం చేస్తాడు? యథాప్రకారము అనుదినము 3 యెరూషలేము తట్టు తన పై గది కిటికీలు తెరబడి ఉండగా తన దేవుని బ్రతిమలాడుకొని దేవునికి ప్రార్థన చేస్తాడు. వీళ్ళు చూసారా, దొరికిపోయాడురా మనకి, ప్రార్థన చేయకూడదు చెప్తే ఏం చేశాడు? ప్రార్థన చేస్తాడు. అప్పుడు రాజుగారి దగ్గర తీసుకెళ్ళి సింహాల బోన్లో వేపించాడు. ఎక్కడ వేపించారంట చెప్పండి అందరూ? ఆయన్ని ఏసీ రూమ్లో పెట్టలేదండి. ఎక్కడ పెట్టారంట? సింహాల బోన్లో పెట్టారు. శద్రక్ మేషక్ అబేద్నెగో కూడా ఏసీ రూమ్లో వేశారా? అగ్నిగుండంలో వేశారు. కానీ వాళ్ళ ధైర్యం ఏంటి? ప్రార్థన. చెప్పండి అందరూ, ప్రార్థన. ఏం ధైర్యం వాళ్ళది? ప్రార్థన. శద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు నలుగురు ఎవరంట? ప్రార్థనా పరులు. ఇంకో ముగ్గురున్నారు, ఎజ్రా, నెహెమ్యా, జెరుబాబెల్. విన్నారా? వీళ్ళు చాలా బలమైన వ్యక్తులు అక్కడ. కాబట్టి వీళ్ళని ఆపతరము అయ్యిద్దా? వీళ్ళని ఆపతరం అయ్యిద్దా? కానీ ఏంటి వాళ్ళ దగ్గర ఉన్న బలము? ప్రార్థన. రాజుగారు ప్రార్థన చేయదని చట్టం సృష్టిస్తే రాజుగారు మాట కూడా భయపడకుండా ఆయన ఏం చేసి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన చేసిన నేరం ఏంటి? చేయకూడదని చెప్పింది చేశాడు. కాబట్టి ఆయన సింహాల బోన్లో వేస్తే సింహాలు ముట్టినాయండి. సింహాలు తినేసినాయా? తినలేదు. ఏముందంటే ఆయన దగ్గర? ప్రార్థన. ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉంటామో ఎవరు కూడా దేవుళ్ళ నుంచి మనం వేరు. మన బలమంతా ఏంటి చెప్పండి? చెప్పండి, ప్రార్థనే. యెహోషువ చెప్పాడు, సూర్యుడా అయ్యాలోయలో గిబియోను లాగు, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో
ఒక రోజంతా సూర్యుడు చంద్రుడు స్టాప్ అయిపోయారు అంతే. ఈయన చెప్పాడు అక్కడ ఆగిపోయినాయి అంతే. కదలలేదు అయ్యి. యుద్ధం అయ్యే వరకు ఏం చేయాలి అక్కడ. మరి ఏలియా ప్రాణం చేస్తే 50 మంది అగ్నితో కాల్చబడ్డారు. మళ్ళా ప్రాణం చేస్తే అగ్ని వచ్చి 50 మంది కాల్చబడ్డారు. యొర్దాను నది పాయలైపోయింది. మళ్ళీ ఏలియా ప్రాణం చేస్తే వర్షము వచ్చింది. కాబట్టి ప్రార్థన అనేది ఒక బలమైంది. ఆ బలం మనలో ఉండాలి. డబ్బు లేకపోయినా పర్లేదు, బంగారం లేకపోయినా పర్లా, ఇవన్నీ రోజు వదిలేస్తాం లోకంలో, మన శరీరంలో వదిలేస్తాము. కానీ మనతో రావాల్సింది ఏంటి? ప్రార్థన. అంటే ఏంటి? దేవునితో మాట్లాడే అనుభవం. గ్యాప్ ఉండకూడదు. దేవుడికి మనకి గ్యాప్ వచ్చిందంటే ఎవరు వస్తారు దాంట్లోకి? సాతాను వచ్చేస్తుంది. కాబట్టి గ్యాప్ ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము? ప్రార్థన. అందుకే బైబిల్ రాస్తుంది. ఏమని రాస్తుంది? శోధనలో ప్రవేశించకుండా మెలకువగుండి ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే ఏంటి దాని అర్థము? సాతానుకు గ్యాప్ ఇవ్వద్దు అని అర్థం. ఎవరు గ్యాప్ అంట? సాతాను కనుక మనం గ్యాప్ ఇచ్చినట్లయితే కనుక, సాతాను కనుక ప్రవేశించట్లయితే కనుక దేవునికి మనకి గ్యాప్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు సాతాను ఏం చేస్తుంది? తన పని తాను సాతాను ఏం చేస్తాడంటే, అబ్బా పగలంతా పని చేసి వచ్చావు, ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఏమైంది? పండుకో అంటది. అమ్మ ఏమంటది? అమ్మ పగలంతా చదువుకున్నారమ్మా, చాలే అమ్మ పండుకో అంటది. సాతాను ఏం చేస్తుంది? నైస్గా చెప్తుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు? చక్కగా నిద్రపోదు. పొద్దున ఏమైద్ది? అబ్బా రాత్రి కూడా అలసిపోయావు, లేటుగా లేచాం కదా, ఇంకా అప్పుడేం ప్రాణం చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు బలం తగ్గిపోతుంది మనలో? దేవుని బలం తగ్గిపోతుంది. దేవుని కాపుదల రావట్లేదు. దేవుని రక్షణ. ఎగ్జాంపుల్ బైబిల్ ఏం రాస్తుంది? ప్రభువా ఈరోజు నాకు తోడుగా ఉండి మీరు కాపాడని ప్రాణించి వెళ్తాం. దేవుడు అన్నీ ఏం చేస్తాడు? తన దూతకి ఆజ్ఞాపిస్తాడు, నా బిడ్డకి పాదాలు రాయిదాలను ఎత్తి పట్టుకో అంటాడు. అది నువ్వు ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతే ఎవరు వస్తారు వెనకాల? చెప్పండి. పిలవకుండా ఫ్రీగా వచ్చేది 1+10, 10+20, 20+100 ఎవరంట? సాతాను. మనం పిలవకుండా వచ్చేది ఎవరంట వెనకాల? సాతాను. పిలిస్తే వచ్చేది ఎవరు? మనకు దేవుడు కావాలా, సాతాను కావాలా? చెప్పండి. ఈ దినాల్లో చాలామందికి వెనకాల ఎవరు వస్తుందంట? సాతాను వచ్చేస్తుంది. అందుకని దేవుని బిడ్డలు మనం మన జీవితంలో ఎక్కువగా మనము దినానికి 3 సార్లు ప్రార్థించాలి. దినానికి 7 సార్లు అని చెప్పాను దావీదు ప్రార్థన చేసేటట్లుగా. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రార్థన మాత్రం మానకూడదు. చెప్పండి. ప్రార్థన మానితే అర్థం ఏంటి? పాపం చేసేటట్లే. కానీ ఒకవేళ పాపం చేసినా కూడా ఆ పాపం పోవాలంటే దాని ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రార్థన ద్వారా మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు పాపాలు క్షమిస్తాడు. మళ్ళీ మన జీవితం స్టడీగా వచ్చేస్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదవమ్మా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం మీరు చదివితే స్పష్టంగా అక్కడ రాస్తుంది. వారి వారి విందు దినములు పూర్తి కాగా యేబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యేబు నిత్యము అలాగున చేయుచుండెను. యోబు గారు ఏం చేస్తారంటే తన పిల్లలు పాపం చేసి దేవుని దూషించరేమో అని చెప్పేసి ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా పిలిపించి ఏం చేస్తారంట? ప్రతి దినం కూడా అరుణోదయం లేచి వాళ్ళు ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులను అర్పించు యోబు నిత్యం అలాగో చేశాడు. కాబట్టి దేవుని పిల్లని మనము పిల్లల నిమిత్తం కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నా బిడ్డ స్కూల్కి వెళ్ళింది, లేకపోతే కాలేజీకి వెళ్ళింది, పనికి వెళ్ళింది, అక్కడ ఏ తప్పు చేస్తుందో, చెడ్డగా ఎవరితో మాట్లాడుతుందో, లేకుంటే చెడ్డగా ఎవరితో తిరుగుతున్నారో, కాబట్టి వాళ్ళని మీరు కాపాడండి ప్రభు అని ప్రార్థన చేసే బాధ్యత ఎవరిది? చెప్పండి. తల్లిదండ్రులది. తల్లిదండ్రులదే ఆ బాధ్యత. కాబట్టి పిల్లల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. యోబు తన పిల్లలు ఏమన్నా నాకు తెలియకుండా పాపం చేసి ఒకవేళ దేవుని ఏమైనా దూషించరేమని వాళ్ళందరినీ పిలిపించి ఒక్కొక్కరి నిమిత్తం బలులు అర్పించాడు. బలులు అర్పించాడు. కాబట్టి మనం కూడా దేవునికి సన్నిధిలో మన కుటుంబం నిమిత్తం ఏం చేయాలంటే ప్రతిదినం కూడా మనం ప్రార్థన చేసి ఒక ప్రార్థన అనుభవం మనకు చాలా అవసరమైంది. ఈ దినాల్లో ప్రార్థన తగ్గిపోయింది. ఏం తగ్గిపోయిందంట? ప్రార్థన చేసేవాళ్ళు తగ్గిపోయారు. ప్రార్థన చేసేవాళ్ళు కనబడట్లేదు. ఈ దినాల్లో చాలామంది ఎవరిని కనపడినా నా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, మా కోసము ప్రార్థన. అందుకనే ప్రతి దినం కూడా ఎవరో మన కొరకు ప్రార్థన చేస్తారని ఎవరికో మనం ప్రార్థించమని చెప్పడం కాదు. ప్రతిరోజు కూడా మనమే ప్రార్థనతో దేవుని దగ్గరికి రావాలి. ఎవరి దగ్గర రావాలంట? 88వ కీర్తన 13వ వాక్యం చదవండి. 88వ కీర్తన 13వ వాక్యం మనం చదివితే, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను,
ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. చూడండి, దావీదు అంటాడు, యెహోవా ఉదయమునే నేను నీతో మనవి చేస్తున్నాను, నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. అంటే దావీదు కొరకు ఎవరన్నా ప్రార్థన చేస్తారా, లేకుంటే దావీదే పోయి ప్రార్థన చేస్తాడా? మనం ప్రార్థన సహాయం ఇతరులను అడగొచ్చు, తప్పులేదు. కానీ పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడకూడదు. మనం ప్రార్థన చేయాలి, కొన్ని సపోర్ట్ అడగాలి. మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు. అంతేగాని వాళ్ళకి చెప్పాను, వాళ్ళకి చెప్పాను, 10 మందికి చెప్పాను, 10 మంది ప్రార్థన చేసి నా పని అయిపోయింది, నా కార్యం జరిగిపోద్ది, నేను ప్రార్థన చేయమని ఏమి కాదు అనే ధీమా మనకే ఉండవు. నువ్వు అలా అనుకున్నావంటే సాతాను దగ్గరికి వచ్చేస్తుంది. విన్నారా? కానీ ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమునే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. అంటే ఇప్పుడు ఎవరిని ఎవరు ఎదుర్కొన్నారు, ఎవరు ఎవరు వెళ్తున్నారు చెప్పమ్మా? మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనం ప్రార్థన సిద్ధపరచుకొని ఏం కావాలో, ఏం అడగాలో, ఏం చేయాలి, దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు హిందువులను తీసుకుందాం, ముస్లిమ్స్ తీసుకుందాం, ఎవరైనా ఏం చేస్తారు, దేవుని దగ్గరికి పోయి మొక్కుకొని వస్తారు. దేవుని దగ్గరికి పోయి ఏం చేస్తారు, మొక్కుకొని ఏంటి కానుక పెట్టేసి ఏంటి వస్తారు. ఎందుకు వెళ్తారు దేవుని దగ్గరికి? వాళ్ళ కోరికలన్నీ కోరుకోవడానికి, వాళ్ళ అవసరాలను చెప్పుకోవడానికి వెళ్తారు. అలాగే మనం కూడా పొద్దున్నే లేచి ఏం చేయాలి, మనము ప్రార్థన అంటే దేవుడి దగ్గరికి మనం ముందు వెళ్ళాలి, దేవుడు మన దగ్గర రావాలా? చెప్పండి. కొంతమందికి చర్చికి రావాలంటే వెళ్ళొచ్చులే, ఏమైంది ఇప్పుడు అని 10కి 10:30కి 11 గంటలకు వస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? భయం ఉందా, భక్తి ఉందా? ప్రార్థన అనేది ఒక సమయం ఉంది కదా. ఉద్యోగానికి ఒక సమయం ఉంది, ట్రైన్కి ఒక సమయం ఉంది, ఆఫీస్కి ఒక సమయం ఉంది, స్కూల్కి ఒక సమయం ఉంది, కాలేజీకి ఒక సమయం ఉంది, అన్నిటికి సమయం ఉంది కదా. మరి మందిరానికి సమయం లేదా? నీ దేవుని మందిరాన్ని పోల్చినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకో. నువ్వు భూమి మీద ఉన్నావు, ఆకాశం మీద దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలే మనం ఒకరితో చెప్పించకూడదు. ప్రతిరోజు మంచి చెడు వాక్యం వింటున్న మనము 10 మందికి మనం చెప్పాలి, కానీ 10 మందితో మనము చెప్పించకూడదు. అందుకని మనం చదువుతున్న వాక్యంలో ఉదయాన్నే మన ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కోవాలి. మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఏం చేయాలట, సిద్ధము చేసి కాసుకొని ఉండాలి. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్దామా, ఎప్పుడు దేవుని సన్నిధికి వద్దామా అనే ఆలోచన మనలో ఉండాలి. ఒకరి బలవంతంతో దేవుని మందిరానికి రాకూడదు, ఒకరి బలవంతంతో ప్రార్థన చేయకూడదు, ఒకరి బలవంతంతో బాప్తిస్తాన్ని పొందకూడదు. విన్నారా? మనకంటూ ఒక జీవితం ఉంది, మనకంటూ ఒక బాప్తిసం ఉంది, మనకంటూ ఒక ఆత్మ ఉంది, మనకంటూ ఒక హృదయం ఉంది, మనకంటూ ఒక మనస్సు ఉంది, మనకంటూ దేవునికి ఒక స్థానం ఉంది, మనకంటూ పరలోకంలో ఒక స్థానం ఉంది. కాబట్టి మన అన్ని విషయాల్లో, మన జీవిత విషయాల్లో మనం బాధ్యత కలిగి ఉండాలి. మా అమ్మ ప్రార్థన చేస్తాయి, మా నాన్న ప్రార్థన చేస్తాడు, మా సంఘస్థులు ప్రార్థన చేస్తారు, మా సేవకులు ప్రార్థన చేస్తారు. అది కాదు, మనం కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. చాలామందికి దినాలు ఏం తగ్గిపోయింది, ప్రార్థన లేదు. తినటం బాగా తింటున్నారు, పని బాగా చేసుకున్నారు, డబ్బు బాగా సంపాదించారు, సుఖభోగాలు అనుభవిస్తారు, ఊరు తిరుగుతున్నారు, షాపింగ్ తిరుగుతున్నారు, అన్నిటి టైం ఉంది. దేని టైం లేదు, ప్రార్థన చేయడానికే టైం లేదు. అందుకని ఇప్పుడు మీ దగ్గర ఎవరు ఉన్నారు, దేవుడు ఉన్నాడా, సాతాను ఉంటుందా? చెప్పండి. సాతానే ఉంటుంది. ఎందుకని? ప్రార్థన లేదు. నువ్వు ఎక్కువ దేవునితో మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడు దేవుడితో నువ్వు ఉంటే కనుక సాతాను ఆ గ్యాప్లో ఎట్టొస్తుంది? గ్యాప్ లేకుండా సాతాను వస్తుందా? దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉంటే, దేవుడితో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే కనుక సాతాను మధ్యలోకి వస్తుందా? రాదు. ఎప్పుడైతే నువ్వు గ్యాప్ ఇచ్చి ప్రార్థన చేయడం మానేస్తావో అప్పుడే సాతాను అందరి కండ్లు మూసుకోండి. మిగతా వచ్చేవారు మీకు చెప్తాను, సమయానికి ముగిస్తాను. దేవుని బిడ్డన మనము దేవునికి సందుకు వచ్చినాం. దేవుడు మన జీవితంలో మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమించాలి. దావీదు చెప్పాడు, ఆయన నా మొర, నా విన్నపం ఎప్పుడు ఆలకిస్తాడు, కాబట్టి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను నా జీవిత కాలం అంతా ఆయనకి మొర పెడతా అంటున్నాడు. నిజమే, మన జీవితంలో దేవునికి మొరపెట్టాలి, దేవునికి ప్రార్థించాలి. ఒకరోజు కాదండి, మనకి జీవిత కాలంలో ప్రతి ఉదయం కూడా మన స్వరాన్ని దేవునికి వినిపించాలి, దేవుని ముఖదర్శనం చేయాలి, దినానికి 3 సార్లు ప్రార్థించాలి. సమయాలు ప్రార్థన చేసి, ప్రార్థన చేయకపోతే పాపం అని చెప్తున్నాడు. అలాంటి ప్రార్థనా పరుడుగా సమయాలు కనపడినాడు. దావీదు దినానికి 3 సార్లు 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు 3 సార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థనతో రాజు యొక్క అధికారాన్ని జయించాడు, శత్రుల యొక్క అధికారాన్ని జయించాడు, సింహాలను జయించినాడు. కారణం ఆయన ధైర్యం, ఆయన ఆయుధం
ప్రార్థన. ఈ దినాల్లో నీకు ఏది వచ్చినా నువ్వు ఎవరి దగ్గర పరిగెత్తొద్దు. మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేసి, నువ్వు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి తప్పక దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు నీకు అపజయాన్ని ఇవ్వడు. ప్రతిరోజు ప్రార్థన చేసి గ్యాప్ ఇవ్వకుండా, సాతాను ప్రవేశించకుండా, లోకం ప్రవేశించకుండా, పాపం ప్రవేశించకుండా ఎప్పుడు కూడా మనం దేవునితో మాట్లాడుతుంటే కనుక ఏది మన మధ్యలోకి రాదు, ఏది మనం జయించదు. కాబట్టి మనం బలముగా ఉంటాం, అన్నీ మనం సాధిస్తాం. ఈ లోకంలో దేవుని కొరకు మంచిగా జీవిస్తాం, దేవునితో కలిసి మనం జీవిస్తాం. పరలోకానికి వెళ్ళి ఆయన సింహాసనంలో ఆయనతో ఉండబోతున్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవునికి రాకడికి సిద్ధపడే ఒక సంఘముగా మన జీవితాన్ని భయముతో, వణుకుతో, అవి మనం అనుకూల సమయమందు, రక్షణ దినమందు దేవుడు ఆదుకునే విధముగా నిత్యం మనం ప్రార్థన చేస్తుండాలి. ఏ అవసరం ఉన్నా తగిన సమయాన్ని దేవుడు చేస్తాడు. దేవుడు చేసే వరకు మనం ఎదురు చూడాలి, విశ్వాసంతో ఉండాలి. దేవునికి అసాధ్యం అంటే లేదు. దేవుని సమస్య సాధ్యమే. దేవుని వల్ల సమస్య మనం పొందుకొని మన అవసరాలు తీర్చుకొని దేవుని మహిమ వల్ల సాక్షి ఉండాలి. ప్రతిదినం కూడా మనం దేవునితో మాట్లాడి, దేవునితో ప్రార్థించి, దేవుని ద్వారా సమస్యను పొందుకొని దేవుని వరకు జీవించి దేవుని రాజ్యంలో ఉంటకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. ప్రభువ పంపుము ప్రార్థనాత్మను పరిపూర్ణునిగా మారు నిమిత్తం. ప్రభువ పంపుము ప్రార్థనాత్మను పరిపూర్ణునిగా మారు నిమిత్తం. నీ పాద సన్నిధిలో నిత్యము నిలిచి యాచించుటకు